వందల ఏళ్ల నాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖమ్మం చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. ప్రకాశం జిల్లాలోని ఖమ్మం చెరువును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విన్నపాలతో టూరిజం కేంద్రంగా మారేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా టూరిజం అధికారి అద్దంకి రమ్యతో కలిసి ఖమ్మం చెరువును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. టూరిజం అధికారితో ఖమ్మం చెరువులో బోటులో తిరిగి పరిశీలించారు. మరో ఏడాదిలోగా పూర్తి స్థాయిలో టూరిజం కేంద్రంగా ఖమ్మం చెరువు మారనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏదేమైనా ఎంతమంది నాయకులు మారినా కానీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టుదలతో దశాబ్దాల నాటి కళ నెరవేరబోతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జిల్లా టూరిజం ఆఫీసర్ గారు అలాగే వారి యొక్క అధికార యంత్రాంగం కూడా ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసే దానికోసం వారు ఈరోజు అఫీషియల్గా విజిట్కి రావడం జరిగింది. నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నేను అలాగే టూరిజం మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి కోరినటువంటి మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టూరిజం అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క చెరువును కానివ్వండి నీటిలోకి పోయి బోటు ద్వారా మొత్తం పరిశీలన చేయడం జరిగింది. వారి అధికారులు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ ప్రాంతము పూర్తిగా టూరిజం అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని వారు వ్యక్తపరచడం కూడా జరిగింది. రాబో 4-5 నెలల కాలంలో ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఒకవైపు బోట్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే కనుక ఇక్కడ రిసార్ట్స్ కట్టేటువంటి కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు 1 by 1 అనేటువంటి కార్యక్రమాన్ని దాని శ్రీకారం చుట్టబోతున్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మాకు ఆనందదాయకమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా ఖమ్మం వాసుల యొక్క కళ